Hello my YouTube family, welcome back to our channel Sandeep Ryan Space. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అండ్ మన ఛానల్ చూస్తూ ఉన్న ఆస్పిరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రమ్ యువర్ స్టాండింగ్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం తమిళలో చూసినట్టు యూకేలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మెయిన్గా ఇండియన్ స్టూడెంట్స్కి జాబ్స్ రావట్లేదు. అంటే ప్రొఫెషనల్ జాబ్స్ మాట్లాడేది. ప్రొఫెషనల్ జాబ్స్ అంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డబ్ల్యూలో ఉన్నప్పుడు కానీ ఆఫ్టర్ పిహెచ్డబ్ల్యూ ఓవరాల్గా ప్రొఫెషనల్ జాబ్ అనమాట. ఐటీ కానీ లేదా మిగతా మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా స్టెమ్ ఫీల్డ్స్లో మిగతా ఫీల్డ్స్లో ప్రొఫెషనల్ జాబ్ అనమాట. మెయిన్ జాబ్ అంటారు దాన్ని. రాకపోవడానికి రీజన్స్ ఏంటి అని. సో మెయిన్గా 2021లో పిహెచ్డబ్ల్యూ వచ్చిన తర్వాత ఎక్కువగా ఛాన్సెస్ ఉండే. ఎందుకంటే అదొక అడ్వాంటేజ్. పిహెచ్డబ్ల్యూ అంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా. అది 2 years ఉంటుంది. అంటే స్టడీ అయిపోయిన తర్వాత నువ్వు ఎలిజిబుల్ అయితే దానికి అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇవన్నీ పాస్ అవ్వాలి మెయిన్ గా. దాని తర్వాత యూనివర్సిటీ నుంచి నీకు మాస్టర్స్ ఏ కోర్స్ పైన వచ్చినా అది కంప్లీట్ కావాలి. సో దాని తర్వాత 2 years నీకు వీసా ఉంటుంది కాబట్టి నీకు స్పాన్సర్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కంపెనీ కాబట్టి డెఫినెట్ గా వచ్చేవి జాబ్స్. బట్ ఏమైంది అంటే ఈ 2021 to 2025 లోపల ఒక 9 to 10 lakhs గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అనమాట. సో కాబట్టి అది హెవీ టఫ్ కాంపిటీషన్ అండ్ మిగతా రీజన్స్ కూడా. ఇంకా మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగిన మన ఇన్ఫ్లేషన్ కానీ అండ్ జాబ్స్ క్రైసిస్ కానీ అవన్నీ రీజన్స్. సో మెయిన్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే జాబ్స్ రావట్లేదు. ఇంతకుముందు 75% అట్లా ఉండేది. అంటే ఒక 25% జాబ్ వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు 90% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి జాబ్ రావట్లేదు. ఈవెన్ ఇండియన్ స్టూడెంట్స్కి అనుకున్నా కూడా ఒక 10% మాత్రమే మెయిన్ జాబ్కి షిఫ్ట్ అవుతున్నారు. మిగతా వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంకో మాస్టర్స్ కోర్స్కి వెళ్ళడము, లేదంటే ఇంకో వీసాస్కి వెళ్ళడము, లేదంటే ఇండియా వెళ్ళిపోవడము, ఇట్లాంటివి చేస్తున్నారు. అంటే చేయాల్సి వస్తుంది డెఫినెట్గా వీసా లేకుంటే, పిహెచ్డబ్ల్యూ తర్వాత కూడా రాకుంటే. సో దానికి రీజన్స్ ఏంటియో నేను ఎక్స్ప్లోర్ చేసినాయి, నేను అనాలిసిస్ చేసినాయి, నేను తెలుసుకున్న ఒక 5 రీజన్స్ ఇస్తాను. అండ్ హై లెవెల్లో లాస్ట్కి కంక్లూజన్లో వాట్ టు డూ అనేది కూడా చెప్తాను. సో ఈ మెయిన్గా ఏంటంటే డిస్కషన్ వై international students or Indian students are not landing into main job after completing course or before completing the PSW visa. Idi and 5 points ఏంటంటే ఫస్ట్ crazy competition job market, and second lack of work experience, and third no proper support from the universities, and fourth so lack of network and references. Fifth one is resume and interview preparation skills. ఫస్ట్ వన్ చూద్దాం, క్రేజీ కాంపిటీషన్. సో బేసిక్గా ఏంటంటే యూకేలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. వెరీ 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 టఫ్ కాంపిటీషన్ ఉంది. సో కామన్గా యూకేలో జాబ్స్ కూడా ఇది ఒక సర్వీస్ బేస్డ్ సెక్టర్ అనొచ్చు. ఈ కంట్రీలో కూడా జాబ్స్ అన్నీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ కాదు. అందుకే యూఎస్ఏలో చూస్తే ఎక్కువ ప్రొడక్షన్ అంటే ఐటీలో కూడా టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కువ కంపెనీస్ అక్కడ ఉంటాయి. సో అది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. బట్ యూకేలో ఏంటంటే ప్రతిసారి లిమిటెడ్గానే ఉంటాయి. బట్ లండన్ లాంటి ప్లేసెస్లో ఎక్కువగా వస్తాయి. బట్ ఇప్పుడు ఇక్కడ వీసాస్ వల్ల అంటే వర్క్ వీసాస్ తగ్గించడం వల్ల అండ్ జాబ్ ఇన్ఫ్లేషన్ వల్ల ఒక 2 years నుంచి జాబ్లో చాలా క్రైసిస్ నడుస్తున్నాయి, ఇన్ఫ్లేషన్ నడుస్తుంది కాబట్టి దానివల్ల సో జాబ్స్ అనేవి తగ్గిపోయినాయి. ఈవెన్ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ అండ్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో టెక్నికల్గా ఐటీ సైడ్ అయినా అండ్ ఇంజనీరింగ్ జాబ్స్ అయినా ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. సో దానివల్ల డెఫినెట్గా కాంపిటీషన్ పెరిగింది. కాంపిటీషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి డిమాండ్ ఉంటుంది, అంటే కంపెనీస్కి డిమాండ్ ఉంటుంది. ఒక జాబ్కి మామూలుగా అయితే ఒక 10 members అప్లై చేసే వాళ్ళు ఇప్పుడు 50+ రెజ్యూమేస్ వస్తున్నాయి. అందులో ఫిల్టర్ చేసేటప్పుడే వాళ్ళు ఒక 20+ రెజ్యూమేస్ వరకే చూస్తారు. అంటే 10+ రెజ్యూమే వరకే చూస్తారు బేసిక్ ఒక పొజిషన్. తర్వాత అది రిక్రూట్మెంట్ మేనేజర్ వరకే ఆ ఛాన్స్ ఉంటుంది, ఆమె డెసిషన్ తీసుకుంటుంది. దాని తర్వాత వాళ్ళు ముందుకు తీసుకెళ్తే అందులో మళ్ళీ ఏ క్లయింట్ అయితే ఉన్నారో లేదు విత్ ఇన్ ద కంపెనీ అయితే ఆ కంపెనీ హెడ్, టెక్నికల్ హెడ్ కానీ డెలివరీ మేనేజర్ కానీ సో రెజ్యూమేను చూసి ఒక 5 రెజ్యూమేస్ అట్లా తీసుకుంటారు. అంటే అవుట్ ఆఫ్ 50లో ఒక 5 వస్తాయి. అందులో మళ్ళీ ఆ 5 members ఇంటర్వ్యూ చేస్తారు ఒక పొజిషన్కి. అంటే అప్రాక్సిమేట్ చెప్తున్నా అరౌండ్ 5 or 10 అట్లా. సో 5 membersలో 1 round, 2 round, 3 rounds ఉంటాయి కాబట్టి 3rd round తర్వాత ఒకరు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇది ప్రాసెస్. అయితే మనకు ఒక జాబ్కి కాల్ రావడం అనేదే 50లో ఒకరికి వస్తుంది, ఒక 50లో ఒక 10 membersకి వస్తుంది మ్యాక్సిమం. అందులో మళ్ళీ డిఫరెంట్ స్టేజెస్లో లాస్ట్కి ఒకరికి జాబ్ వస్తుంది. బట్ అందుకని క్రేజీ కాంపిటీషన్ ఉందన్నమాట యూకేలో. సో బేసిక్గా వీళ్ళకు ఉండే ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ యూకే వాళ్ళని చూస్తారు, బ్రిటిష్ వాళ్ళని. అది ఎక్కడ చెప్పకున్నా కూడా డెఫినెట్గా వాళ్ళకి ఇక్కడ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, స్కిల్ సెట్ ఉన్నట్టయితే వాళ్ళని చూస్తారు. వాళ్ళు లేకుంటే ఐఎల్ఆర్లో ఉన్న వాళ్ళని చూస్తారు. దెన్ డిపెండెంట్గా ఉన్న వాళ్ళని చూస్తారు. దెన్ వీసా కావాల్సిన వాళ్ళని చూస్తారు. సో ఈ డిపెండెంట్గా చూస్తారు అంటే వీసా అవసరం లేకుండా ఉండే వాళ్ళని చూస్తారు డిపెండెంట్గా. తర్వాత అంటే పిహెచ్డబ్ల్యూలో ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఒకవేళ పిహెచ్డబ్ల్యూ అయిపోతున్న స్టేజ్ కూడా వచ్చింది అనుకుందాం, ఒక 6 monthsలో పిహెచ్డబ్ల్యూ అయిపోతుంది అంటే డెఫినెట్గా వాళ్ళ రిస్క్ తీసుకోరు. ఎందుకంటే 6 months తర్వాత ఈయన నాలెడ్జ్ అంతా మేము షేర్ చేసేటప్పటికే 3-4 months అవుతుంది. 6 months తర్వాత ఈయన వీసా స్పాన్సర్షిప్ చేయాల్సి రావచ్చు. లేదంటే వీసా అయిపోతే మళ్ళీ ఈయనకు పిహెచ్డబ్ల్యూ తర్వాత వీసా మనం స్పాన్సర్షిప్ చేసే రిస్క్ మనం తీసుకోవద్దని చెప్పి ఇవ్వరు అనమాట. అట్లా వాళ్ళు కన్సిడర్ చేసే సీక్వెన్స్ అట్లా ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్రిటిష్ సిటిజన్స్కి, తర్వాత బ్రిటిష్ సిటిజన్స్లో ఉన్న డిపెండెంట్స్కి, తర్వాత ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకి, తర్వాత డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి, తర్వాత ఐఎల్ఆర్లో ఉన్న వాళ్ళకి, తర్వాత డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి, తర్వాత పిహెచ్డబ్ల్యూలో ఉన్న వాళ్ళకి, తర్వాత స్టూడెంట్స్కి, తర్వాత ఐసీటీలో ఉన్న వాళ్ళకి, అంటే ఎవరికైతే వీసా ఇస్తారు. దీనిలో లాస్ట్ ప్రిఫరెన్స్ వీసాతో పాటు జాబ్ అనమాట. ఇది
సో దీంట్లో సో క్రేజీ కాంపిటీషన్ అనేది మెయిన్ రీజన్. చాలా స్ట్రెస్ కూడా పాపం జాబ్ రాకుంటే. ఈవెన్ పార్ట్ టైం జాబ్కే మన వాళ్ళు చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. రీసెంట్గా ఒక దగ్గర ఒక రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ వెయిట్రెస్ లాంటి జాబ్ పెడితేనే, వెయిట్రెస్ లాంటి జాబ్ పెడితేనే ఒకదానికి ఒక 200+ రెజ్యూమేస్ వచ్చినాయి అంటే వాళ్ళందరూ పాపం అటెండ్ అయ్యారు. ఇండియన్ రెస్టారెంట్ అట్లా ఉంది. పార్ట్ టైం జాబ్కే ఒక 6 months కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారంట. సో అట్లాంటప్పుడు ఈ జాబ్ అనేది మొత్తం లైఫ్ చేంజింగ్ ఈవెంట్ కదా, అందుకని చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది. అంతకుముందు PSW లేనప్పుడు వితిన్ 3 or 4 months నువ్వు జాబ్ తీసుకుంటేనే ఇక్కడ ఉండాల్సి వస్తుంది, లేదంటే వెళ్ళిపోవాలి అనే టైంలో కొందరు కొట్టిరు, అంటే స్పాన్సర్షిప్తో కూడా కొట్టిరు. బట్ ఇప్పుడు అసలు స్పాన్సర్షిప్ లేకుండా కూడా ఈవెన్ డిపెండెంట్గా ఉన్నా కూడా జాబ్ రావడం అనేది చాలా టఫ్ ఉంది అనమాట. అంటే ఫస్ట్ పాయింట్ ఇది క్రేజీ కాంపిటీషన్ ఉంది. ఒక జాబ్కు 40+ రెజ్యూమేస్ వస్తున్నాయి. సో నేను ఇక్కడ ఉన్న కన్సల్టెన్సీస్ కొందరు ఎవరైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటారో IT జాబ్స్లో వాళ్ళతో మాట్లాడాను అనమాట. కొన్ని కంపెనీస్తో నేను టచ్లో ఉన్నా, అంటే కామన్గా మాట్లాడుతుంటాం కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే క్రేజీ కాంపిటీషన్ ఉంది. అందులో కొన్ని టెక్నాలజీస్, బూమింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని వాటికి తక్కువ ప్రొఫైల్స్ ఉన్న మాట నిజం, కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువ ఉన్న మాట నిజం. బట్ కాంపిటీషన్ అనేది వెరీ సాలిడ్ కాంపిటీషన్ ఉంది. అండ్ సెకండ్ వన్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో బేసిక్గా మన వాళ్ళు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఇండియాలో అయిపోయిన వెంటనే 1 yearలో వితిన్ 1.5 yearలో ఇక్కడికి వస్తే వాళ్ళకి అక్కడ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. సో ISTDస్కి వస్తారు. సో యూకేలో ఏంటి అంటే, సో ఇది ఎక్స్పీరియన్స్ మార్కెట్ అనమాట యూకే అంటే ఏంటి. సో నీకు వాళ్ళు ఎక్స్పీరియన్స్తో, అంటే వాళ్ళు అక్కడ చూస్తున్న పొజిషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చూస్తారు. ఎందుకంటే ఇక్కడ శాలరీ ఫ్రెషర్కైనా కూడా ఆర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్కైనా కూడా 45,000 40,000 ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 60,000 ఇస్తారు అంతే. కాబట్టి ఇప్పుడున్న జాబ్ మార్కెట్లో 50K కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చూస్తారు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా క్లయింట్స్తో బిజినెస్తో చేస్తాం. మనం ఇండియాలో అంటే ఒక కన్సల్టింగ్ అనమాట. అంటే ఇండియాలో నువ్వు ఏ కంపెనీకి పనిచేసినా కూడా TCS, IBM, విప్రో ఆర్ ఇట్లాంటి కంపెనీస్ అన్ని పనిచేసినా కూడా వాళ్ళు మనం డైరెక్ట్ క్లయింట్తో కాదు కదా, మనం ప్రాజెక్ట్ ఒక డీల్ ఉంటుంది, ఒక కాంట్రాక్ట్ ఉంటుంది, మన ప్రాజెక్ట్ అంతా మనం మేనేజ్మెంట్కి ఇస్తాము, ఆర్ మన క్లయింట్తో డిస్కస్ చేసినా కూడా 1 or 2 మేనేజర్స్తో చేస్తాం. కానీ ఇక్కడ ఎట్లా అంటే డైరెక్ట్ నువ్వు ఇంగ్లీష్ వాళ్ళతోటే చేస్తావు కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, అంటే కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ ఉండడం, ఎక్స్పీరియన్స్ ఉండడం బెటర్ కదా అని చూస్తారు. బేసిక్గా ఇప్పుడు ఈవెన్ వీసా ఇవ్వాలంటే ఫ్రెషర్కైనా కూడా 38,000 చేంజ్తో వీసా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అదే శాలరీకి 40K, 45K, 55K కూడా 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా వస్తున్నారు, డిపెండెంట్గా ఉన్న వాళ్ళు ఆర్ వీసా అవసరం లేని వాళ్ళు. ఎందుకంటే కాంపిటీషన్ అట్లా ఉంది, జాబ్ మార్కెట్ అట్లా ఉంది కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనేది చూస్తూ ఉన్నారు. సో కామన్గా మన వాళ్ళు ఒక 2-3 years గ్యాప్ ఉంటే ఇండియాలో ఉంటే దాని ఎక్స్పీరియన్స్ లాగా చూపిస్తారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూలో వాళ్ళ అనాలిసిస్లో తెలిసిపోతుంది కదా. అట్లా ల్యాక్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ అక్కడ మనం 4 years బీటెక్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చి 2 years మాస్టర్ చేసిన వెంటనే మెయిన్ జాబ్ రావడం కొంచెం కష్టం ఉంది. అది ఏంటి అంటే, ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇక్కడ 5 years ఉన్నా కూడా ఇక్కడ ల్యాక్ ఆఫ్ UK ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. అంటే ఒక ప్రొఫైల్కి ఒక ఏ అనే క్యాండిడేట్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఉండి వస్తే, బి అనే క్యాండిడేట్ 5 years ఎక్స్పీరియన్స్ యూకేలో, 5 years ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఉంటే డెఫినెట్గా UK ఎక్స్పీరియన్స్ ఉండాలని చూస్తారు. ఎందుకంటే UK కల్చర్ ఆ గ్యాప్ అనేది ఇతనికి ఉండదు కదా అనేది. అతను ఆల్రెడీ ఇంగ్లీష్ టీమ్తో, ఇంగ్లీష్ వాళ్ళతో, UK బ్రిటిష్ వాళ్ళతో వర్క్ చేసిన అనేది అడ్వాంటేజ్ అవుతుంది. సో అట్లా కొంచెం మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, ఇండియన్ స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ థర్డ్, నో ప్రాపర్ సపోర్ట్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీకి వచ్చిన పర్పస్ ఏంటి, యూ షుడ్ ఫినిష్ యువర్ స్టడీస్. సో ఇక్కడ ప్రాక్టికల్గా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్ అండ్ ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి సో యూనివర్సిటీస్ ఎవి కూడా నిన్ను ప్లేస్ చేయడం వాళ్ళ ఎజెండా కాదు. అసలు మెయిన్గా స్టూడెంట్ వీసా పర్పసే యూ షుడ్ ఫినిష్ యువర్ స్టడీస్ విత్ ఇన్ ద టైం. సో నీకు ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయాలి. కాబట్టి యూనివర్సిటీస్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ సెల్స్ అవన్నీ ఉంటాయి. బట్ దే వోంట్ గైడ్ యూ. నువ్వు వెళ్ళి నువ్వు కాంటాక్ట్ అవ్వాలి అక్కడ ప్లేస్మెంట్ సెల్కి. అండ్ ఐటీలో మెయిన్గా టెక్నికల్ కంపెనీస్ అనుకో, మా టెక్నికల్ కోర్సెస్ అనుకో, మనం వెళ్ళి అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ని, అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ ఆఫీసర్ని, ప్లేస్మెంట్ సెల్ని మనం మీట్ అయ్యి హౌ టు గెట్ ఎ జాబ్, వాట్ ఐ నీడ్ టు డూ గెట్ ఎ జాబ్. సో నేను ఇంత క్యారీ చేస్తున్న రిజల్ట్స్, సో నేను హౌ టు ఇంప్రూవ్ మై స్కిల్ సెట్ టు గెట్ ఎ జాబ్ అనేది మనం తీసుకోవాలి. సో బేసిక్గా ఇక్కడ ఈవెన్ అటెండెన్స్ కూడా వాళ్ళు ఇక్కడ నేను కంపల్సరీ అటెండ్ అవ్వమని అట్లా ఉండదు. అదే ఇండియాలో అయితే మన ఇంజనీరింగ్ కాలేజ్లో ఈవెన్ నేను చదువుకున్నప్పుడు నా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మా పేరెంట్స్కి చాలాసార్లు ఫోన్ వెళ్ళింది అటెండెన్స్ లేదని, కాలేజీకి రాలేదని అట్లా. సో ఇక్కడ అట్లా ఉండదు. దట్ ఈస్ యువర్, అంటే వెన్ యూఆర్ కమింగ్ టు దిస్ కంట్రీ, ఎనీ వెస్టర్న్ కంట్రీ, అంటే ఇట్లాంటి వాటికి వచ్చినా నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి. నీ డెసిషన్ వాళ్ళు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయరు. బట్ ఎట్ ద సేమ్ టైం రిజల్ట్స్ అవుట్కమ్ అట్లే ఉంటుంది. నేను ఈ మధ్య చూసినాను, వాళ్ళు ఎప్పుడో 1 year కింద అటెండెన్స్ తక్కువ ఉంటే పార్ట్ టైం మీద ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చి, అంటే రూల్ వైలేట్ చేసి హోమ్ ఆఫీస్ కూడా మెయిల్స్ పెట్టి హీ బ్రోకెన్ ద లా. సో బేసిక్గా అంటే మన కాంట్రాక్ట్లో ఏంటి అంటే CASలో వచ్చేటప్పుడే, స్టూడెంట్గా వచ్చినప్పుడే మనం సైన్ చేసిన దానిలో నేను దీనికి ఈ కోర్స్ కంప్లీట్ చేసేంత వరకు నేను పార్ట్ టైం 20 hours వర్క్ చేస్తాను ఉంటుంది. బట్ మనం 40 hours 50 hours చేయడం వల్ల కాలేజీకి వెళ్ళకుండా అండ్ అసైన్మెంట్స్ వేరే వాళ్ళతో కంప్లీట్ చేయించి ఇదంతా జరుగుతుంది ఇంకా. సో కాబట్టి సో మనం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దానిపైన చూపించకుండా వచ్చేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఎగ్జిక్యూషన్లో లేకపోవడం వల్ల బేసిక్గా యూనివర్సిటీస్ అన్ని మనం టచ్లో ఉన్నాము. అండ్ హోమ్ ఆఫీసెస్కి వెళ్తే దాని కన్సిక్వెన్సెస్
వాళ్ళు వేరే యూనివర్సిటీలో ఆఫర్ ఇవ్వకుండా అండ్ ఈవెన్ డిపోర్ట్ కూడా చేస్తారు. ఇప్పుడు డిపోర్ట్ చేయడానికి రీజన్స్ వెతుకుతూ ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అది డేంజర్ అనమాట. కాబట్టి యూనివర్సిటీ నుంచి పెద్దగా జాబ్ రావడానికి సపోర్ట్ ఉండదు అంటిల్ అన్లెస్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్ ఫ్రమ్ యూనివర్సిటీ సైడ్ అండ్ నీకున్న ఆపర్చునిటీస్. సపోజ్ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ లో వచ్చినా అనుకుందాం, లేదా డేటా సైన్స్ లో వచ్చినా అనుకుందాం. సో నీవు ఎక్స్ప్లోర్ చేయాలి. కోర్స్ కంప్లీట్ చేయడం ఒకటే నీకు ఎలిజిబిలిటీ కాదు, కోర్స్ కంప్లీట్ చేయడంతో పాటు నీవు కొన్ని సర్టిఫికేషన్ చేయడమా, కొంచెం ఇంకా ఎక్స్ప్లోర్ చేసి నువ్వు ఎక్కడైతే నీకు స్కిల్ సెట్ ఉంది అని ఎట్లా చూపించగలుగుతావు అనేది ఇంపార్టెంట్. ఓన్లీ రెజ్యూమేనే కాకుండా ఇంటర్వ్యూలో కూడా నువ్వు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ వితౌట్ ఎక్స్పీరియన్స్ అయినా నీకు నాలెడ్జ్ ఉంది, థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు షూట్ విత్ దేర్ క్వశ్చన్స్. కాబట్టి యూనివర్సిటీ నుంచి పెద్దగా సపోర్ట్ ఉంటుంది, బట్ నీవు ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నీ వీక్లో ఒక 2 days యూనివర్సిటీ ఉంటే 2 days 3 days ఆర్ 4 days నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, 20 hours అది కూడా. సో ఈ యూనివర్సిటీ ఉన్న టైంలో ఈ 20 hours ఆర్ 30 hours నువ్వు డెఫినెట్గా యూనివర్సిటీలో స్పెండ్ చేస్తే నీకు వస్తుంది. సో నువ్వు రెగ్యులర్గా వెళ్తున్న గ్రూప్లో ఉంటే, నీ ఫ్రెండ్స్ అందరూ రెగ్యులర్గా వెళ్తున్న వాళ్ళైతే డెఫినెట్గా వాళ్ళకి నువ్వు టచ్లో ఉంటావు, మీరు సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు. సో రెగ్యులర్గా వెళ్తున్న గ్రూప్లో కాకుండా నువ్వు లెస్ అటెండెన్స్ ఉన్న గ్రూప్లో ఉన్నట్టయితే వాళ్ళతో నీకు టచ్లో ఉండవు, సబ్జెక్ట్తో టచ్లో ఉండవు, యూనివర్సిటీతో టచ్లో ఉండవు. కాబట్టి నీ పని ఇంప్రెషన్ కూడా అట్లా ఉంటుంది. సో అది యూనివర్సిటీ సపోర్ట్ చేయవు, డెఫినెట్గా సపోర్ట్ చేయవు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎట్లా సపోర్ట్ చేస్తుంటే ఎవరైతే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని వెళ్తారో అట్లా సపోర్ట్ ఇస్తారు. ఫోర్త్ వన్ ఇస్ ల్యాక్ ఆఫ్ నెట్వర్క్ అండ్ ల్యాక్ ఆఫ్ రిఫరెన్సెస్. సో ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా రిఫరెన్సెస్ అనేది చాలా మ్యాటర్, నెట్వర్క్ అనేది చాలా మ్యాటర్. సో నెట్వర్క్ అంటే మన ఈవెన్ లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ లో కూడా నెట్వర్క్ ఎక్కువ కనెక్షన్స్ ఉండాలి. అంటే సో మనం ఏ స్కిల్ సెట్ లో ఉన్నామో, ఏ కోర్స్ ఉన్నామో వాళ్ళతో ఎక్కువగా టచ్ లో ఉండడం వల్ల ఎక్కువగా ఈవెన్ నేనైతే ప్రతి రిక్రూట్మెంట్ కంపెనీకి నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని నేను అప్లై చేస్తూ ఉంటాను. వాళ్ళు మెయిల్ ఐడి తీసుకుని డైలీ ఒక 1 hour అది నాకు తెలియకుండానే నా సబ్ కాన్షియస్ మైండ్ లింక్డ్ఇన్కి వెళ్ళి అట్లా చేస్తాను. అట్లా మీరు మీకున్న సబ్జెక్ట్ వాళ్ళతో ఓన్లీ లింక్డ్ఇన్ కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళతో మీరు టచ్ చేయొచ్చు. ఇక్కడ చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ గ్రూప్స్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ, కొన్ని జాబ్ ఏజెన్సీస్ కానీ, అట్లాంటి ఈ సోషల్ మీడియాని కూడా ఇట్లా యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఇన్స్టాలో కూడా సేల్స్ పర్సన్ కొడితే అందులో గురించిన గ్రూప్స్ వస్తాయి, అందులో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళు డిస్కస్ చేస్తారు. అట్లా ఎవరైనా రిక్రూట్మెంట్ మేనేజర్ మీరు డైరెక్ట్ గా అడగొచ్చు, అడగగానే జాబ్ ఎవరు ఇవ్వరు, బట్ సో దే మే నీడ్ సమ్ వన్ లైక్ యూ. సో అట్లాంటప్పుడు నీకు ఆ రెస్పాన్స్ నీకు వస్తే ఒక మెసేజ్ అక్కడ వరకు తీసుకెళ్ళొచ్చు. అట్లా నువ్వు నెట్వర్క్ ఇంపార్టెంట్. మెయిన్గా మీ కాలేజ్లో ఉన్న యూనివర్సిటీలో ఉన్న సీనియర్స్ కానీ ఆర్ మీ ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ ఇండియన్ ఉండొచ్చు, మన ప్లేస్ నుంచి వచ్చి ఇక్కడ హై పొజిషన్లో ఉన్న వాళ్ళని కానీ మీరు డెఫినెట్గా అడగొచ్చు. ఒకవేళ లక్కీగా వాళ్ళు ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళినా చాలు, అక్కడ మీరు పర్ఫామ్ చేస్తే చేయొచ్చు. అంటే రిఫరెన్సెస్తో కంపల్సరీ జాబ్ వేకెన్సీస్ ఫిల్ అవుతాయి అనమాట. అందులో మీరు ఉండాలంటే నెట్వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మనం డెఫినెట్గా రిఫరెన్స్ అడుగుతూ ఉండాలి, తప్పలేదు కదా. ఒక 10 years ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాంట్రాక్ట్ జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా మనం మెయిన్గా లింక్డ్ఇన్లో సో మనం ఈజీ కదా. సో మన జాబ్ నేమ్ ఇచ్చి, మన కోర్స్ నేమ్, మన ప్లాట్ఫామ్ నేమ్ ఇచ్చి పీపుల్ అని కొడితే అక్కడ వస్తుంది. ఈ ఏరియాలో ఉంటున్న వాళ్ళు ఈవెన్ యూకే అని కూడా కొట్టచ్చు, లండన్ అని తీసుకోవచ్చు. అట్లా వాళ్ళందరికీ కనెక్షన్ అయ్యి సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్, ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ టెక్నికల్ రోల్ అని చెప్పి మనం అడగవచ్చు. వాళ్ళు అట్లీస్ట్ గైడెన్స్ ఇస్తారు. అండ్ 5th one సో ప్రిపరేషన్, రెజ్యూమే ప్రిపరేషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా ATS అనే ప్రాసెస్ లో రెజ్యూమే పిక్ అవుతుంది కాబట్టి సో మన కీవర్డ్స్ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఆ కీవర్డ్స్ నీకు తెలిసి ఉండాలి, రెజ్యూమేలో ఉండడమే కాకుండా తెలిసి ఉండాలి. ఇప్పుడు సేల్స్ ఫోర్స్కి వచ్చేసరికి క్లౌడ్స్ ఉంటాయి, సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్ క్లౌడ్, ఎక్స్పీరియన్స్ క్లౌడ్, హెల్త్ క్లౌడ్, కామర్స్ క్లౌడ్, ఇట్లా. కాబట్టి ఒక్కొక్క టెక్నాలజీలో ఒక్కొక్కటి ఉంటాయి. కాబట్టి మీరు అవి నేర్చుకోవాలి. ఎట్ ద సేమ్ టైం అవి రెజ్యూమేలో పెట్టాలి. జాబ్ డిస్క్రిప్షన్స్, మేజర్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ మీరు అట్లీస్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకున్నా ఎక్స్పర్ట్ అంటే థియరిటికల్గా నేర్చుకోవడం, నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో వాట్ డిడ్ యూ డూ అంటే కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్, దానిలో వాళ్ళ జేడీని నువ్వు చెప్పడంతో పాటు నీకు ఎక్కువగా అంటే కొంచెం సబ్జెక్ట్ కూడా మ్యాటర్ ఉన్నట్టయితే డెఫినెట్గా మనం మంచిగా ఇంప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ ఒక క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ టెక్నికల్ క్వశ్చన్ నీకు రాకున్నా దాన్ని నేను ఐ డిడ్ నాట్ ఫేస్ దిస్ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ, బట్ వైల్ ఐ వర్కింగ్ ఆన్ ద అదర్ ప్లాట్ఫామ్ లైక్ దిస్ ఐ మేనేజ్ ఇట్ టు కంప్లీట్ అని అట్లా నీకున్న ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అట్లా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి 5. ఫస్ట్ క్రేజీ కాంపిటీషన్ అండ్ ల్యాక్ ఆఫ్ work experience or UK experience and no proper support from the universities, and 4th one is lack of network and lack of references, and 5th one is preparation అంటే రెజ్యూమే కానీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ. లాస్ట్ హై లెవెల్లో 5 points వాట్ టు డూ చెప్తాను కదా, అవి చెప్తాను. బట్ అవి హై లెవెల్లో కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ టు డూ డెఫినెట్గా నేను రీజన్స్ ఏం చెప్పినో వాటికి రెమెడీసే వాట్ టు డూ. ఫస్ట్ వన్ ఇస్ ప్రిపేర్ స్ట్రాంగ్లీ అంటే ప్రిపేర్ యువర్ రెజ్యూమే స్ట్రాంగ్లీ, ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ స్ట్రాంగ్లీ. యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ కంపల్సరీ. మనం ఏ టెక్నాలజీలో అప్లై చేస్తున్నామో దానిలో థియరిటికల్ నాలెడ్జ్ అయినా ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్తో, ఆ స్కిల్తో టచ్లో ఉండాలి ఇప్పటికి. అండ్ సెకండ్ వన్ ఇస్ నో ద రూట్, హౌ టు గెట్ ఎ జాబ్, హౌ టు అప్లై ఎ జాబ్, అండ్ హౌ టు ప్రిపేర్ ఎ జాబ్, హౌ టు గెట్
గెట్ ఏ జాబ్ అనేది ఈ ప్రాసెస్ మీరు తెలుసుకుని ఉండాలి. సో మీరు అప్రోచ్ కరెక్ట్గా ఉంటేనే డెఫినెట్గా మనం అక్కడి వరకు వెళ్తాం. అండ్ థర్డ్ వన్ ఇస్ బిల్డ్ నెట్వర్క్. ఇంతకుముందు చెప్పినట్టు బిల్డ్ యువర్ నెట్వర్క్ అండ్ బిల్డ్ యువర్ రిఫరెన్సెస్. డెఫినెట్గా అది లింక్డ్ఇన్లో అయినా సోషల్ మీడియాలో అయినా. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ డెఫినెట్గా ఇంపార్టెంట్. బట్ దే నో వీఆర్ నాట్ ఇంగ్లీష్ పీపుల్. అంటే ఇంగ్లీష్ అనేది మన ఫస్ట్ లాంగ్వేజ్ కాదని తెలుసు, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్. సో యాజ్ ఏ లాంగ్వేజ్ అయినా ఇక్కడ గ్రామటికల్ మిస్టేక్స్ 1 or 2 అది పెద్ద ఇష్యూ కాదు, బట్ హౌ కాన్ఫిడెంట్లీ వీఆర్ స్పీకింగ్ ఎట్ ద సేమ్ టైమ్. సో బేసిక్గా ఇంగ్లీష్ మాట్లాడిన టీంలో మన టెక్నికల్ వర్క్ గురించి మాట్లాడతాము 90%, 10% క్యాజువల్ కూడా ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి. బట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ స్టేజ్లో ఉన్నా ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అనేది డెఫినెట్గా అవసరం. సో నేను నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, బట్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ విత్ దెమ్ వితౌట్ ఎనీ ఇష్యూస్ అనమాట. సో ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది డే బై డే. సో నేను ఇంకా వర్క్ చేస్తున్నాను నా ఇంగ్లీష్ పైన, నా స్లాంగ్ పైన, దానిపైన. బట్ అట్లీస్ట్ ప్రొఫెషనల్ వేలో మనం మాట్లాడాలన్నమాట. అడ్వాన్స్డ్ కాకుండా ప్రొఫెషనల్ వేలో వరకు మనం సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంగ్లీష్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ వీఆర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ ప్రాపర్లీ. అది టెక్నికల్ స్కిల్స్ అయినా సాఫ్ట్ స్కిల్స్ అయినా ఏమైనా. అండ్ లాస్ట్ వన్ ఇస్, సో మనం సర్టిఫికేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో సర్టిఫికేషన్స్ అంటే ప్రతి టెక్నాలజీలో సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో నువ్వు ప్రిపేర్ అయ్యి ఒక 1 month 2 month టైం తీసుకొని యూడెమీ లాంటి కోర్సెస్ చేస్తే దానికి మనకు నాలెడ్జ్ వస్తుంది. మనం సర్టిఫికేషన్స్ ఉంటాయి, అడ్వాంటేజ్. సో ఒక పొజిషన్ నువ్వు అప్లై చేసినప్పుడు ఒక డెవలపర్గా నేను ఏమేమి చేసినా ఇవన్నీ చెప్పడం 100 points చెప్పడంతో పాటు నువ్వు ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేసినా ఐ హ్యావ్ సర్టిఫికేషన్, ఐఎమ్ ఏ సర్టిఫైడ్ డెవలపర్ అంటే నీకు కొంచెం వాల్యూ ఉంటుంది అనమాట. సో నీకు సర్టిఫికేషన్ ఉండాలి అండ్ జెన్యున్గా నువ్వు చేసి ఉండాలి, జెన్యున్గా నీకు అవన్నీ తెలిసి ఉండాలి. డెఫినెట్గా అంటే ప్రిపేర్ అయ్యి సర్టిఫికేషన్ చేయాలి. సర్టిఫికేషన్ ఉంటే అడ్వాంటేజ్ అవుతాయి. ఇది ఈ పాయింట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా అండ్ 0 experienceతో అప్లై చేసిన గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రేడ్స్కైనా అప్లై అవుతాయి. సో ఇవి పాయింట్స్ బేసిక్గా. అంటే ఇవన్నీ చేస్తే జాబ్ వస్తుందో రాదా అంటే అట్లీస్ట్ మనం ఇంటర్వ్యూ వరకైనా వెళ్తాము. ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తేనే జాబ్ వస్తుంది. బట్ కాంపిటీషన్ అయితే వెరీ 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 స్ట్రాంగ్గా ఉంది. క్రేజీ కాంపిటీషన్ ఉంది. ఒక 10% మాత్రమే సెటిల్ అవుతున్నారు. మిగతా వాళ్ళ డిపెండెన్స్కి మళ్ళీ కోర్స్ చేసి వీళ్ళు డిపెండెంట్గా ఉండడము, వాళ్ళ వీసాస్ తీసుకోవడం అవన్నీ జరుగుతున్నాయి. ఓకే, సో ఇవన్నీ చేసి మీరు జాబ్ వరకు వెళ్తారని ఆశిస్తూ యువర్స్ అండి. బాయ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు.